క్రియలు లేకపోతే నీ జీవితము వ్యర్థమైనది. వ్యర్థుడా అని ఇంకేమేమంటున్నానంటే చూద్దాం రండి, వచ్చిన భాగంలోనికి వస్తే, వ్యర్థుడైన సాక్షి న్యాయమును నపహసించును. ఏం చేస్తాడంట? ఒక విషయంలో సాక్షిగా నిలబడేవాడు న్యాయాన్ని అసహించుకునే వాళ్ళు ఎవరంట? వ్యర్థులంట. ఏది న్యాయము ఏది అన్యాయము గ్రహించకుండా, న్యాయం పక్షాన్ని నిలబడకుండా, అన్యాయాన్ని ప్రేమించి న్యాయాన్ని అసహించుకునేవాడు ఎవరంట? వ్యర్థుడంట. దేవుడు ఒక్కడే అని తెలియకుండా, దేవుని నమ్మకుండా, విశ్వాసముతోటి క్రియలు జరిగించకుండా ఉండేవాడు మొట్టమొదట వ్యర్థుడు. రెండవ వ్యర్థుడు ఎవరు? న్యాయాన్ని అసహించుకునేవాడు వ్యర్థుడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూద్దాం రండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో, మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. దేవునిని దేవునిగా నమ్మి ఆయనకు మహిమను తీసుకురాకపోతే దాని విషయంలో నా వలనే జరిగింది, నేనే దీనంతటికి కారణం, ఇంత మహిమకరంగా జరగడానికి, ఇంత గొప్పగా దేవుని పని జరగడానికి, ఇంతగా జనము కూడా రావడానికి నా వలనే నేనే కారణమని దేవునికి మహిమ చెందకుండా మనిషికి మహిమ ఘనత తెచ్చుకోవడం ఏంటంట? వ్యర్థం అంట. అందుకని అక్కడ అంటున్నాడు, మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. ఏంటంట? వాదాలు పెట్టుకొని ఏమవుతుంటున్నారు? వ్యర్థులవుతుంటున్నారు. దేవునికి ఇచ్చిన ఉన్నత జీవితాన్ని, దేవుని యొక్క భవిష్యత్తును, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎంత గొప్పగా దేవుని పక్షాన జరిగించినప్పటికీ దానిని జీవితంలో గుర్తెరగకుండా, ఆయన మహిమపరచకుండా, ఆయన తెలుసుకొని కూడా, ఆయన నమ్మి కూడా, ఆయన నీ జీవితంలో చేసిన కార్యమును బట్టి కృతజ్ఞత చెల్లించకుండా జీవించిన నీ జీవితం ఏంటంట? వాదములతో వ్యర్థమైపోతుందంట. కనుక దేవుని నమ్మిన నీవు దేవునికి ఏం చెల్లించాలి? మహిమ చెల్లించాలి. దేవుని పక్షాన చేసిన కార్యములు బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆ రీతిగా చేయక వాదముల యందు వ్యర్థులైపోతూ వచ్చారు. మొట్టమొదట వ్యర్థం ఏంటంట? దేవుని దేవుడు ఒక్కడే అని తెలుసుకోకుండా క్రియలు లేని విశ్వాసముతో ఉండుట వ్యర్థం. రెండవ వ్యర్థం న్యాయాన్ని అసహించుకోవటం. అందరూ అసహించుకోరు న్యాయాన్ని, వ్యర్థులే అసహించుకుంటారంట. జాగ్రత్తగా గమనించాలి. మూడవది ఏమిటంటే, ఇక్కడ దేవుని మహిమపరచకుండా, దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా తమ వాదములు ఎప్పుడు ఏముంటాయి? వారిలో వాదాలు, గొడవలు, కొట్లాటలు, కలహాలు ఉంటున్నాయంటే వారి జీవితాన్ని బట్టి దేవునికి మహిమ రావట్లా, వారి జీవితాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించట్లా. అందుకనే వారు నిత్యము వాదములతో వ్యర్థులైపోతూ వస్తుంటున్నారు. చూద్దాం మత్తయి సువార్త 5వ అధ్యాయము మరి యొక్క వచ్చిన భాగం చూద్దాం రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. సహోదరుడు అంటే ఎవరండి? సహోదరుడు అంటే ఎవరమ్మా సహోదరుడు అంటే? సంఘంలో మన పక్కన కూర్చుంటున్నాడా? వాళ్ళేనా? మన ఇంటి వారా? స్నేహితుల, ఇరుగు పొరుగు వారా? లోకంలో ప్రతి ఒక్కరండి. సంఘంలోని వారు, మన స్నేహితులు, ఇంటి పొరుగు వారు, లోకంలో మన చుట్టుపక్కల వారు, మన సహవాసాన్ని కోరి, మన సహాయాన్ని కోరి, అన్న, అక్క, చెల్లి, తమ్ముడు అంటూ మన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు ఎవరు? సోదరులే. వారందరిని ఏమనకూడదంట? వ్యర్థుడా అనకూడదంట. అందుకని అక్కడ అంటున్నాడు, చూద్దాం రండి. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. కోపపడకూడదంట, వ్యర్థుడా అని అనకూడదంట. ఈ రెండు విధాలు
రకాలుగా నీకుంటే నీవు మహాసభకు అప్పగించబడతావు. మహాసభ అంటే ఏంటో తెలుసా? తీర్పు దినమున నేను పాపం చేయలేదు కదా, నేను దోషం చేయలేదు కదా, నేను ఏ అపవిత్రమైన కార్యం చేయలేదు కదా, నాలో ఏ శరీర కార్యములు లేవు కదా, నేను పవిత్రురాలుగా కడగబడ్డాను కదా, పరిశుద్ధపరచబడ్డాను కదా, నిత్యము ప్రార్థన చేస్తున్నాను కదా, నిత్యము దైవ ధ్యానంలో ఉంటున్నాను కదా, ఉపవాసాలు చేస్తున్నాను, జాగరణలు చేస్తున్నాను, ఆల్ నైట్ ప్రేయర్స్లో అన్ని విషయాల్లో తప్పనిసరిగా పాల్గొంపు పొందుతున్నాను, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, దేవుని మహిమపరుస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నా నేను ఎలా తీర్పులోనికి వస్తా అంటే నీ సహోదరుని మీద కోపగించుకున్నా, నీ సహోదరుని వ్యర్థుడా అని తృణప్రాయంతో మాట్లాడినా అంటే తీసేసినట్లుగా మాట్లాడినా కూడా నువ్వేమవుతావు? తీర్పులోనికి వస్తావు. ఇది కూడా అంటే ఏంటంట? వ్యర్థమైన జీవితమే, వ్యర్థులు. కనుక ఈ సమయంలో మనం ఏం చేయాలంటే నీ సహోదరుని, నీ తోటి వారిని ఏ విషయంలో కోపగించుకుంటూ, ఏ విషయంలో వ్యర్థుడా, ఎంతకాలం అర్థం చేసుకో, ఎంతకాలం నీతో విజయాలి అని ఒక్కోసారి భర్తనే అంటాం, మనసులో అనుకుంటాం, ఒకసారి బిడ్డలనే అంటాం, ఒకసారి నీ జీవితంలో నీకు కలుగుతున్న పరిస్థితులను బట్టి నిన్ను నువ్వేమనుకుంటావు? అనేక రీతిలుగా నిన్ను నీవే కూడా ఎందుకు ఈ జీవితం వ్యర్థం ముగించేసుకుంటే, లేదా చనిపోతే, లేదంటే ఏదైనా వెళ్ళిపోతే ఎటైనా బాగుండేదని అనేక రీతిలుగా వాపోతుంటున్న పరిస్థితులు ఎన్నో లేవు. కనుక ఈ సమయంలో ఏం చేయాలంటే మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరిశీలనలోనికి, పరీక్షలోనికి తెచ్చుకోవాలి. దేవుడు ఒక్కడే అని నమ్మి విశ్వాసముతో సంబంధమైన క్రియలను కలిగి జీవించకపోతే వ్యర్థమంట. న్యాయమును అసహించుకునేవాడు వ్యర్థుడంట. మరి ఒకటేంటి వ్యర్థం? దేవుని ఎరిగి దేవుని మహిమపరచకుండా, ఆయన కృతజ్ఞత చెల్లించకుండా తమ వాదముల యందు నిత్యం ఏమవుతున్నారు? వ్యర్థులైపోతుంటున్నారు. నీ గృహంలో వాదనలు జరుగుతున్నాయా? అంటే వాదములు అంటే గొడవలు, కొట్లాటలు, మనస్పర్ధలు, ఇవన్నీ జరగగల కారణం ఏమిటంటే దేవుని మహిమపరచట్లా, దేవునికి చెందవలసిన కృతజ్ఞతాస్తుతి నువ్వు చెల్లించట్లా. దేవుని ఎరిగావు, దేవుని ఎరిగోడ 30 ఏళ్ళలో, 25 ఏళ్ళలో, 15 ఏళ్ళలో, 20 ఏళ్ళలో, బహుశా 4 ఏళ్ళలో, 3 ఏళ్ళలో అయి ఉండొచ్చు. కానీ దేవుని మహిమపరిచే విషయంలో, దేవునికి స్తుతి చెల్లించే విషయంలో నువ్వు ఎక్కడున్నావు? దూరంగా ఉన్నావు. కనుక నీవెవరంటే వ్యర్థుడవే. ఈ రాత్రి సమయంలో ఏ విషయాలు వ్యర్థంగా ఉంటూ వచ్చినావు? న్యాయాన్ని అసహించుకుంటున్నామా? ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడంటే సహోదరుని కోపగించుకున్న సహోదరుని ఏమేం చేయాలంట? కోపగించుకోకూడదు. సహోదరుని వ్యర్థుడా అని కూడా అనకూడదు. అంటే మహాసభకు లోనవుతామంట. చూద్దాం రండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 36వ వచనం చూసుకున్నట్లయితే, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 36వ వచనంలో ఇక్కడ వ్యర్థమైన జీవితాన్ని కలిగి ఉన్న ఒక వ్యక్తి యొక్క అనుభవాన్ని చూద్దాం. ఇప్పటి వరకు ఏ విషయాల్లో వ్యర్థులమవుతామో మాట్లాడుకుంటూ వచ్చాం కదా. దేవుడు తెలుసుకొని కూడా దేవుడు ఒక్కడే అని తెలిసి కూడా క్రియలతో కూడిన విశ్వాసాన్ని కనపరచకుండా ఉన్నవారు వ్యర్థులు. రెండవది చెప్దాం. రెండవది ఏంటండి? రెండవది న్యాయాన్ని అసహించుకునేవారు వ్యర్థులు. మూడవది దేవుని నమ్మి ఆయన మహిమపరిచే విషయంలో, ఆయనకు స్తుతి కృతజ్ఞత చెల్లించే విషయంలో ఎప్పుడు నిత్యము వాదములు పెట్టుకునేవారు వ్యర్థులంట. నాలుగవది అంటున్నాడు. నాలుగవది ఇప్పుడు మనం చదువుకుంటూ వచ్చాము. ఏమిటంటే అది సహోదరుని కోపగించుకొని సహోదరుని వ్యర్థుడా నిత్యము సంభాషించేవాడు మహాసభకు లోనవుతారంట. అసలు వ్యర్థమైన జీవితం ఎందుకు కలుగుతుందో చూద్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 36వ వచనం. ఈ దినములకు మునుపు దూదా లేచి తానకు గొప్పవాడనని చెప్పుకొనుచు ఇంచుమించు 300 మంది మనుషులను వానితో కలుసుకొనిరి. వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైంది. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించును. వారు కూడా నశించును. వానికి లోబడిన వారందరూ చెదరిపోయి. ఇక్కడ దూదా అనబడే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. దూదా అంటే అర్థం అంటే
దేవదానం. ఏంటంటే అర్థం? దేవదానం. ఈ దూత అన్యుడు కాదండి. ఈ దూత ఎవరు? దేవుని ఎరిగిన వ్యక్తి. అయితే అసలు ఈ దూత గురించి ఎవరు చెప్తుంటున్నారంటే గమలీయేలు అనే ఒక గురువు, గమలీయేలు అనే ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు చూద్దాం రండి. 33వ వచనంలోకి వచ్చినట్లయితే, వారు ఈ మాట విని అత్యాగ్రహం తెచ్చుకొని వీరిని ఉద్దేశించగా, ఎవరిని ఉద్దేశించున్నారో తెలుసా? పేతురు సువార్త ప్రకటిస్తుంటే, గమనిద్దాం, పేతురు సువార్త ప్రకటిస్తుంటే ఏమంటున్నారో తెలుసా? అక్కడున్న ప్రాంత ప్రజలంతా ఇదేంటి యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియపరుస్తుంటున్నాడు అని కొంతమంది ఏమో ఆసక్తితో వింటున్నారు. మరి కొంతమంది ఏమో ధర్మశాస్త్ర గ్రంథం కదా, తోరా శాస్త్ర గ్రంథం కదా, మోషే ఏర్పరిచిన గ్రంథం కదా, మనం అభ్యసించాల్సింది, దాని ప్రకారం నడుచుకోవాల్సింది. నజరేతు వాడైన యేసుక్రీస్తు ప్రభు ఈయన రాజు అంటున్నారు, దేవుడు అంటున్నాడు, క్రొత్త బోధ చేస్తుంటున్నారని చెప్పి ఈ పేతురు ప్రసంగిస్తున్న సువార్త మాటలను వింటూ అక్కడ వారు ఏం చేస్తూ వచ్చారంటే, పరిసయ్యులు, శాస్త్రులు, ఆ దేవాలయంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ దేవదూషణ చేస్తుంటున్నాడు, ఇతని నోటి మీద కొట్టండి, అవసరమైతే ఇతను ఏం చేయాలి, చెరసాల్లో బంధించమని చెప్పినప్పుడు చెరసాల్లో తీసుకెళ్ళి బంధించారు. చెరసాల్లో బంధించిన వ్యక్తి మళ్ళీ దేవాలయం బయట వచ్చి ఏం చేస్తున్నాడు? సువార్త ప్రకటిస్తుంటున్నాడు. సువార్త ప్రకటిస్తుంటే ఆ వ్యక్తి గురించి ఆ దేవాలయంలో అంటే మందిరంలో అనేక మత పెద్దలు వారందరూ కూడుకొని ఆ వ్యక్తి గురించి ఏమనుకుంటున్నారంటే, అసలు ఏంటి ఇంత గందరగోళం చేస్తుంటున్నాడు, మనుషులందరినీ ప్రేరేపిస్తుంటున్నాడు, ఒక మతాన్ని రేపుతుంటున్నాడు అని చెప్పి వారందరూ పేతురు గురించి మాట్లాడుకుంటుంటే, ఆ సమయంలో అక్కడ గమలీయేలు, సౌలు అనబడుతున్న వారు కూడా ఉన్నారు. అయితే అక్కడ గమలీయేలు అంటూ వచ్చాడు. అక్కడ అంటున్న మాటలు చూద్దాం రండి. 34వ వచనం, సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలు అని ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లా, నేను గమలీయేలు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని బహుమానం. గమలీయేలు అంటే అర్థం ఏంటి? దేవుని బహుమానం. చూడండి, ఆ ప్రజలనంట పేతురు వాళ్ళని బయట పెట్టి వారి విషయమై మాట్లాడుకుంటున్నారు. ఇశ్రాయేలు వారలారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త సుమండి. దేవుని సువార్త ప్రకటించే వారి విషయమై అక్కడ కుట్ర పన్నుతున్నారు. పేతురు విషయమై, సౌలు విషయమై, సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత పేతురు, యోహానులు దేవుని సువార్త ప్రకటిస్తుంటున్నప్పుడు వారందరి విషయమై అక్కడున్న పరిసయ్యులు, శాస్త్రులు వీరందరూ ఏమవుతుంటున్నారంటే, ఎందుకు ఈ రకంగా బోధిస్తుంటున్నారు, క్రొత్త బోధ బోధిస్తుంటున్నారని వారి మీద ఏం చేశారు? కుట్రలు పన్నుతున్నారు. అందుకని గమలీయేలు గ్రహించి అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా, ఇతను చెప్తున్న మాటలు మీకు ఎట్లా ఉంటున్నాయి? మీరు అతని విషయమై మీరు ఏం చేయాలనుకుంటున్నారో జాగ్రత్తగా ఉండండి. ఈ దినములకు మునుపు అంటే ఇప్పుడు వీరు ప్రకటిస్తున్న సువార్తకి దినాలకు ముందు దూత అనబడే వ్యక్తి కూడా వచ్చి ఏం చేశాడు? అక్కడ అంటున్నాడు, ఇంచుమించు 300 మంది మనుషులను వారితో కలుసుకుని వాడు చంపబడెను, వానికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైరి. అంటే దేవుని వాక్యమునకు, సత్యవాక్యమునకు వ్యతిరేకంగా, దేవుని యొక్క పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా గుంపుగూడి దేవుని సువార్తను ప్రకటించే వారిని నష్టపరచాలని, వారిని చంపాలని, వారిని ఎట్లయినా సరే బాధ గురి చేయాలనుకునే వారి యొక్క గుంపు ఏమైపోయిందంట? చెదరిపోయి వ్యర్థులైపోయారట. ఇక్కడ ఈ అంశంలో గల భావం ఏంటంటే, దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క సువార్తకు, దేవుని యొక్క ఆత్మ యొక్క శక్తికి మనం వ్యతిరేకంగా నడుచుకోకూడదు. ఇక్కడ వ్యతిరేకముగా నడుచుకున్న ఆ దూదా విషయంలో, దూదాతో ఉన్న 100 మంది విషయంలో ఏమైపోతూ వచ్చారో ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకోనండి. వారు నిజముగా దైవావేశముతో, వారు నిజముగా దేవుని చేత ప్రేరేపించబడి దేవుని మాటలు ప్రకటిస్తుంటే అవి మనం ఏం చేయాలి? జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా దేవుని మాటలు వినే దేవుని బిడ్డలు ఉంటున్నారా ఈ రోజుల్లో? ఉంటున్నారండి? ఉంటల్లా. ఎందుకంటే వ్యర్థమైన జీవితం వారి హృదయంలోనికి వచ్చేసింది. ఏంటి వ్యర్థము? దేవుడు ఒక్కడే అని తెలుసుకోకుండా, నిజ దేవుడిని గ్రహించకుండా,
తెలుసుకున్నా కూడా దేవుని యందు విశ్వాసంతో కూడిన క్రియల సంబంధమైన జీవితాన్ని కలిగి జీవించకుండా న్యాయాన్ని అసహించుకుంటూ ఇంకేంటంట, న్యాయాన్ని అసహించుకుంటూ ఇంకేం చేస్తున్నారు? దేవుని తెలుసుకొని కూడా ఆయన మహిమపరచకుండా, కృతజ్ఞతాస్తుతి చెల్లించకుండా నిత్యము వాదముల్లో వ్యర్థులైపోతూ సహోదరుని కోపగించుకొని సహోదరుని వ్యర్థుడా అంటూ మహాసభకు తీర్పుకు వస్తుంటున్నారు. కనుక వారు దేవుని వాక్యము మీద, దేవుని యొక్క ఆత్మ మీద వారు మనస్సు ఉండదు. వారు ఎప్పటికీ ఏం చేస్తారంటే కొంతమందిని పోగేసుకొని దేవుని యొక్క ఆత్మకు, దేవుని శక్తితో నిలవబడుతున్న వారికి వ్యతిరేకంగా ఏమవుతారంట? కూడుకుంటున్నారు. అందుకే వారు ఏమైపోతున్నారు? చెదరి వ్యర్థులైపోతుంటున్నారు. వ్యర్థులవడానికి గల కారణము ఆ 4 అనుభవాలు హృదయంలోనికి వచ్చి వారు దేవుని వాక్యమునకు వారి హృదయాలను లోపరచకుండా వారు ఏమైపోతుంటున్నారు? చెదరిపోతూ వ్యర్థులైపోతుంటున్నారు. ఈ రాత్రి సమయంలో చెదిరిపోయే మనస్సు, దేవుని వాక్యమునికి వ్యతిరేకముగా లేచే మనస్సు, లేచే నోరు, లేచే క్రియలు నాలో ఉంటే మనం ఏమైపోతామండి? వ్యర్థులమైపోతాం, చెదిరిపోతాం. వాళ్ళంట చంపబడ్డారంట. వారు ఏమయ్యారు? దూతలతో పాటు 300 మంది ఏకంగా కూడుకొని లేచి వారు చెదరి చంపబడి, చదువుదాం రండి. 300 మంది మనుష్యులు వానితో కలుసుకుని వాడు చంపబడెను. దూత వ్యతిరేకముగా లేచిన దూత ఏమయ్యాడు? చంపబడ్డాడు. ఆ 100 మంది చెదరిపోయారు. కనుక చెదరిపోయి వ్యర్థులైపోతూ వచ్చారు. దేవుని వాక్యమునకు, దేవుని యొక్క ఆత్మకు వ్యతిరేకముగా ఎప్పుడు మనం ఏం చేయకూడదు? నోరు లేపకూడదు, మన క్రియలను జరిగించకూడదు, వ్యతిరేకమైన ఆలోచనలు చేయకూడదు. వ్యతిరేకమైన ఆలోచనలు వస్తున్నాయంటే దేవుని వాక్యమును హృదయపూర్వకంగా నువ్వు గ్రహించకుండా, తీసుకోకుండా ఉంటున్నావంటే నీవు ఎప్పుడో దేవుణ్ణి ఏం చేసావు? విడిచిపెట్టేసావు. న్యాయాన్ని అసహించుకోవడం ప్రారంభించి సహోదరుని వ్యర్థుడా అంటాం, సహోదరుని మీద కోపగించుకోవడం స్టార్ట్ చేస్తాం. ఇంకేం చేస్తూ వచ్చారు? దేవుణ్ణి తెలుసుకొని కూడా దేవుని ఏం చేయలేదు? మహిమపరచలేదు. దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా నిత్యము వాదనలతోనే వ్యర్థమైన జీవితాన్ని గడుపుకుంటూ వస్తారు. కనుక ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదువుదామా? మరి ఒక అనుభవం ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనంలో ఇక్కడ పేజీ నెంబర్ 627. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారలారా, మీరందరూ యెహోవా వాక్కు వినుడి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయి ఐగుప్తు దేశంలో నుండి మమ్మల్ని రప్పించిన యెహోవా ఎక్కడున్నాడని అరణ్యములో అనగా ఎడారులు, గోతులు గల దేశములో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి ఎవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశంలో మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుతూ లేదు. ఏం చేయట్లేదంట? చూడండి ఎంత స్పష్టంగా మాట్లాడుతుంటున్నాడు. నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయి. మానవుల్లో అయితే ఉంటుంది కానీ దేవుల్లో ఉంటుందండి? దేవుల్లో ఉంటుందా? ఏముందంట దేవుల్లో? దుర్నీతి. మానవుల్లో వెతికితే చూస్తే క్రియలలోనో, మాటలోనో, ఉద్దేశంలోనో, తలంపుల్లోనో ఏం కనపడుతుంది? తన చెడ్డ అలవాట్లు కానీ, పనులు కానీ, ఆలోచనలు కానీ తెలిసిపోతాయి. కానీ ఇక్కడ యాకోబు వారు ఇశ్రాయేలు ఇంటి వాళ్ళంట దేవుని దగ్గర దుర్నీతి చూడాలని చెప్పి వారు ఏం చేస్తున్నారు? దేవుని శోధిస్తుంటున్నారంట. చదువుదాం రండి. నా యందు ఏ దుర్నీతి చూచి నా యొద్ద నుండి మీ పితరులు దూరంగా ప్రవర్తించినట్లుగా మీరు కూడా నా యందు ప్రవర్తిస్తుంటున్నారు. నన్ను మీరు అడగట్లేదు. ఏమడగట్లేదు? ఎడారులు, గోతులు గల దేశంలో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి ఎవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశంలో మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుట లేదు. దేవుని ఏం చేయట్లేదంట? అడగట్లేదంట. ఒకప్పుడు మేము ఎక్కడున్నాం? ఇప్పుడు కలిగిన స్థితిని బట్టి ఒకప్పుడు జీవితాన్ని
చూసుకోవట్లా. ఒకప్పుడు నా జీవితం గోతులు, ఒకప్పుడు నా జీవితము ఎడారి, ఒకప్పుడు నీ జీవితము అరణ్యము, ఒకప్పుడు నీ జీవితము గాఢాంధకారము, లేదా నీ జీవితంలో ఎడారి అంటే అనుభవము, గాఢాంధకారం అంటే అనుభవము, గోతుల వంటి అనుభవం నీ జీవితంలో ఉంటే, ఎవ్వరును సంచారమైనను నివాసమైనను చేయని స్థలములలో దేవుడు ఏం చేశాడంట? నువ్వు గోతుల్లో, ఎడారుల్లో, గుట్టల్లో ఉంటే ఆయన అక్కడి నుంచి విడిపించి అసలు ఎప్పుడు ఎవరు సంచారం చేయలేని అటువంటి ప్రయాణాన్ని దేవుడు నీకు ఇచ్చి దాని ఫలములను శ్రేష్ఠ పదార్థములు తిన్నట్లు నేను ఫలవంతమైన దేశంలోని మిమ్మల్ని రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరిచి నా స్వాస్యమును హేయమైనదిగా చేసితిరి. అంటే దేవుడు నీకు సమస్తాన్ని ఇచ్చి, శ్రేష్టమైన పదార్థాన్ని ఇచ్చి, నిన్ను ఎంతో ఆనందంతో, సంతోషంతో, అన్ని విషయాల్లో నిన్ను హెచ్చైన స్థితిలో ఉంచిన తర్వాత నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో దాన్ని నువ్వేం చేసుకోవట్లా? తెలుసుకొని నేను ఆ స్థితి ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవితం ఏంటి, నా విధానం ఏంటి అని ప్రభువు నన్ను అడగట్లా. యాకోబు వంశస్థులు, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయట్లా? మునుపు వారి జీవిత విధానాన్ని మర్చిపోయారు. బలవంతమైన స్థితిలోకి తీసుకొచ్చిన తర్వాత, శ్రేష్టమైన అనుభవంలోకి వారిని తీసుకొచ్చిన తర్వాత వారు ఏం చేస్తుంటున్నారంటే, నా సన్నిధిని, నా దేశంలోనికి మిమ్మల్ని రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరిచిరి. ఎట్లా అపవిత్రపరిచామంటే, నీ ఆలోచనలు బట్టి, క్రియలను బట్టి, అంటే సత్యమును అసహించుకున్న దాన్ని బట్టి ఆయన దేశం ఏమైంది? అపవిత్రమైపోయింది. నీ సహోదరుని కోపగించుకొని వ్యర్థుడా అన్నదాన్ని బట్టి ఆయన దేశం, అంటే ఆయన సంఘము, ఆయన మందిరము, ఆయన నివాసము, ఆయన ఎంతో సుందరంగా కట్టుకుంటున్న నీ గృహము ఏమైపోయింది? అపవిత్రమైపోయింది. అర్థమవుతుందండి? రాత్రి సమయంలో ఎంతగా నీ కుటుంబాన్ని, ఎంతగా నీ దేవుని ఆలయం అనుకుంటున్న నీ హృదయాన్ని ఎంతో సుందరముగా, ఎంతో జాగ్రత్తగా, ఎంతో దేవుని యొక్క ఉద్దేశంతో కట్టుకుంటున్న దేవుని సంఘాన్ని అపవిత్రపరుస్తూ వచ్చావు నీ క్రియలను బట్టి, ఉద్దేశాన్ని బట్టి. అందుకే అక్కడ అంటున్నాడు, సహోదరుడు వ్యర్థుడు అన్నావా? ఈ సహోదరుని కోపగించుకున్నావా? దేవుని ఎరిగి కూడా దేవుని మహిమపరచడం ఎట్లా తెలియకుండా జీవిస్తుంటున్నావు. వాటి క్రియలన్నింటిని బట్టి దేవుని మందిరము, దేవుడు నివసిస్తున్న నీ హృదయము, దేవుడు ఎంతో నివాసయోగ్యముగా ఈ లోకములో దేవుడు ఎంతో ఇష్టంగా కట్టుకున్న గృహం ఏంటో తెలుసా? కుటుంబ గృహం. కుటుంబ వ్యవస్థను ఏం చేస్తూ వస్తున్నారు? అపవిత్రపరుస్తూ వస్తున్నారు. కనుక అక్కడ అంటున్నాడు, యూదా వంశస్థులారా, ఇశ్రాయేలు వంశస్థులారా, ఇది అన్యులకు, లోకములో ఉన్న వారికి కాదు దేవుడు మాట్లాడుతుంటుంది మనతోనే, దేవుని బిడ్డలతోటే అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మీ ఒకప్పటి స్వభావాన్ని, మీ ఉద్దేశాన్ని, మీ చిత్తాన్ని, మీరు ఎలా ఉంటున్నారో, గోతుల్లో ఉన్నారో, గుంటల్లో ఉన్నారో, ఎడారుల్లో ఉన్నారో, అసలు ఎట్లా ఉంటున్నారో ఆ స్థితిని మీరు ఏం చేశారు? ఇప్పుడు మర్చిపోయారు. బలవంతమైన స్థితి, శ్రేష్టమైన అనుభవం వచ్చిన తర్వాత మీరు ఎక్కడి నుంచి వచ్చారో దాన్ని మర్చిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీ ఉద్దేశాన్ని, మీ క్రియలను బట్టి నన్ను మహిమపరచకుండా, నా సన్నిధిని మీరు భయపడకుండా, వణగకుండా, దయ్యాలు వణుకుతున్నాయంట. జీవము గల దేవుని సేవించే నా జీవితంలో దేవుడు అంటే భయం, వణుకు ఎక్కడ తగ్గిపోతూ వస్తుందో తెలుసా? ఎప్పుడైతే వ్యర్థమైన జీవితానికి నీ హృదయంలో చోటిస్తూ వస్తుంటున్నావో అప్పుడే మృతుడైన దేవుని యొక్క ఉద్దేశం నీలో నుండి దూరం అయిపోతుంది. అపవిత్రత నీలోనికి చోటు చేసుకుంటుంది. కనుక దేవుడు అంటున్నాడు, నా మందిరమును, నా దేశమును, నా ఇంటిని నువ్వేం చేశావు? అపవిత్రపరిచి. చదువుదాం రండి. అపవిత్రపరిచి నా స్వాస్యమును హేమైన దానిగా చేసితివి. యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడగరు, ధర్మశాస్త్రోపదేశకులు నన్ను ఎరుగరు. ఏలికలను నా మీద తిరుగుబాటు చేయుదురు, ప్రవక్తలు బయలు పేరిట ప్రవచనమును చెప్పుదురు, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరింతురు. కావున నేనిక మీదట మీతోనూ మీ పిల్లల పిల్లలతోనూ బేజమాడెదను. ఇదే యెహోవా వాక్కు. చూడండి, ఎప్పుడైతే దేవుని యొక్క ఇంటిని, దేవుని యొక్క మందిరమును, దేవుని యొక్క దేశమును, దేవుని యొక్క కుటుంబాన్ని అపవిత్రపరిచి ఆయన స్వాస్యమును హేయమైనదిగా, అంటే తక్కువగా ఎంచి చూస్తామో అప్పుడంట దేవుడు ఆయన మనతో, అబ్రహాముతో ఒక నిబంధన చేస్తూ వచ్చాడు. ఏమిటో తెలుసా నిబంధన? ఏం చేస్తూ వచ్చాడు నిబంధన? నీ పిల్ల తరములను ఏం చేస్తానంటున్నాడు? ఆశీర్వదిస్తానంటున్నాడు. నువ్వు జీవించిన విధానాన్ని బట్టి
నువ్వు పాడు చేసిన అపవిత్రపరిచిన స్థితిని బట్టి నేను నీ పిల్లలతో నేనేం చేస్తానంటున్నాడు, వేజమాడతాడంటాడు. మనుషుల మధ్య వస్తున్న వేద్యాలను దేవుడు ఏం చేయాలి, సరిచేసి సమాధానపరచాలి. నువ్వు కలిగి జీవిస్తున్న జీవిత విధానాన్ని బట్టి దేవుడే నీ పిల్లలతో ఏం చేస్తాడంట, వేజమాడతాడంట. అంటే వేద్యాలు వస్తే దాన్ని సరిచేసి సమాధానపరిచి ఐక్యతను కలిగించాల్సిన దేవుడే నీ పక్షాన్ని ఎట్లా సిద్ధపడతాడంట, వేద్యమాడుతూ నీ పిల్లలతో వేద్యమాడుతూ ఆయన ఏం చేస్తాడంట. చూడండి, చాలా బాధగా ఉంటుంది కదా ఇలా అంటుంటే. నేను ఇక మీదట మీతోనూ మీ పిల్లలతోనూ వేద్యమాడేదను, ఇదే యెహోవా వాక్కు. ఏలికలను నా మీద తిరుగుబాటు చేయదును. చూడండి, తిరుగుబాటు చేయటం, అపవిత్రపరచడం దేవుని బిడ్డలకి ఎంత మాత్రం మంచిది కాదు. మనమే ఏం చేసుకున్నట్లు, ప్రభువుకు దూరం అయిపోతున్నట్లు దేవుడు అంటున్నాడు. నీ పిల్లలతో నేను వేద్యమాడతాను, నీతో నేనేం చేయను. నీ పిల్లలతో నేనేం చేస్తా, వేద్యమాడతాను అంటున్నాడు. కనుక మనం ఏం చేయాలంటే, దేవా ఏ విషయంలో వ్యర్థమైన దానిని నా తలంపులలో, నా మనస్సులో, నా ఊహల్లో పెట్టుకొని ఏ విషయాల వ్యర్థతను అనుసరించి నడుచుకుంటూ నీ వాక్యములకు నీ ఆత్మకు ఏ విషయంలో వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ వచ్చానో దూద ఆ 100 మంది వలె వారు ఏమైపోతూ వచ్చారో తెలియపరుస్తూ వచ్చావయ్యా. యాకోబు వంశస్థులకు, ఇశ్రాయేలు వంశస్థులకు ఏం తెలియపరిచావంటే, వారి ముందటి స్థితి వారు ఏం చేశారు, మర్చిపోయి వాటన్నిటిని వారికి అసలు గుర్తే లేదంట. గుర్తులేక బలవంతమైన స్థితి, శ్రేష్టమైన అనుభవం రాగానే వారేమవుతూ వచ్చారంటే, వారి దేశాన్ని అపవిత్రపరుస్తూ వారేమవుతూ వచ్చారు, ఆ స్వాస్యాన్ని హేళనగా తక్కువగా చేస్తూ వచ్చారు. కనుకే ప్రభు అంటున్నాడు, నీ పిల్లలతో వేజమాడతాను అంటున్నాడు. ఇదే యెహోవా వాక్కు. కనుక ఈ రాత్రి సమయం మనం ఏం చేయాలంటే, ప్రభువా ఎక్కడ ఏ విషయంలో నేను వ్యర్థముగా విశ్వాస సంబంధమైన క్రియలతో కూడినదై నేను ప్రవర్తించక దూరంగా అయిపోతూ వచ్చాను. దయ్యాలు భయపడుతూ వణుకుతున్న స్థితిలో దేవుడు ఒక్కడే అని తెలుసుకుని నమ్మి విశ్వసించి క్రియలతో కూడిన సంబంధమైన విషయంలో నేను జీవించకుండా ఎక్కడ వ్యర్థమైన స్థితిలోనికి వెళ్ళిపోతూ వచ్చాను. ఎక్కడ సహోదరుని వ్యర్థుడా కోపముతో తనని నేనేం చేస్తూ వచ్చాను, కోపగించుకుంటూ వచ్చి వ్యర్థమైన స్థితికి నేను వెళ్ళిపోతూ వచ్చాను. ఇవన్నీ విషయాల్లో మనం ఏం చేసుకోవాలి, సరి చేసుకుంటూ ఈ రీతిగా మనం నడుచుకుంటే ప్రభు ఏమంటున్నాడో చూద్దాం రండి. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం చదువుకున్నట్లయితే, ఇక్కడ తమ ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెకు మీకాలు దావీదుని ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికత్తెలు చూస్తుండగా, వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్లుగా ఇశ్రాయేలుకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడుతువని అపహాస్యము చేసినందున దావీదు తన తండ్రిని అతని సంతతిని విసర్జించి, దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలులను తమ జనుల మీద నన్ను అధిపతినిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకుని నా యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని, యెహోవా సన్నిధి నేను ఆట ఆడి తిని, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనైనా నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడనగుదునని మీకాలుతో అనెను. మరణము వరకు సౌలు కుమార్తెకు మీకాలు పిల్లలను కనకయుండెను. చూడండి, వ్యర్థమైన జీవితంలో జీవించిన వారికి, అటు ఆలోచనలు చేసేవారికి దేవుని కార్యాలు మనసుకు పట్టవు. ఇక్కడ దావీదు మందసం ముందు ఏం చేస్తూ వచ్చాడంటే, ఎంతో ఆనందంతో సంతోషంతో దేవుడిచ్చిన విజయాన్ని బట్టి నాట్యమాడుతూ వచ్చాడంట. పరవశుడైపోతూ వచ్చి తన వస్త్రం, అంటే పై వస్త్రం ఏం చేశాడు, తీసేశాడు. పై వస్త్రము తీసేసి ఎంతో ఘనముగా దేవుని మనసు ముందు ఏం చేస్తూ వచ్చాడు, నాట్యం చేశాడు. ఆయన నాట్యం ఆడుతున్న దీనిని తన భార్య అంటే మీకాలు ఏం చేస్తూ వచ్చిందంటే, అంతఃపురం పైన కోటలో ఉండి
ఆమెతో ఉన్న పనికత్తెలు కూడా కొంతమంది ఉన్నారు అక్కడ. వారితో ఈమె కూడా ఏం చేసింది, ఆ దృశ్యాన్ని చూసింది. చూస్తే మరి ఈమె కూడా ఎంతో ఘనంగా ఎంచుకోవాలిగా. పనికత్తెలు అక్కడున్న వారందరూ, అమ్మో రాజు అయినప్పటికీ దేవుని మందసం ముందు దేవుని ఎంత గొప్పగా ఎంచి నాట్యమాడుతుంటున్నాడు అని వారందరేమో ఘనముగా ఎంచుకున్నారంటే దేవుని కార్యాల మీద వారి మనస్సు ఉంది కనుకనే వారు ఏం చేస్తూ వచ్చారు, దావీదు చేసిన కార్యాన్ని సమ్మతించారు, గొప్పగా చేశావని ప్రశంసించారు. కానీ తన భార్య ఏమవుతూ వచ్చిందంటే, నీచుడొకడు ప్రవర్తించినట్లుగా, వ్యర్థుడొకడు ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తూ వచ్చావు. నువ్వు రాజువైనా వస్త్రాలు తీసేసి అట్లా నువ్వు నాట్యం చేయొచ్చా? అక్కడ ఎంతమంది పనికత్తెలు ఉన్నారు, ఎంతమంది పనివారు ఉన్నారు, రాజ్యం అంతా ఉంది అక్కడ. నువ్వు ఇట్లా నడుచుకోవడం నాకు ఏమాత్రం నచ్చలేదు. నువ్వు నా ముందు నువ్వు తక్కువ వాడివైపోయావు, నీచుడివైపోయావని సంబోధిస్తుంది. కనుక ఈ విషయంలో మీకాలు ఏమవుతూ వచ్చిందంటే బిడ్డలే కనలేదంట. అంటే మీకాలు ఏమైంది, వ్యర్థురాలు అయిపోయింది. దేవుని కార్యాలయందు ఆమెకు మనసు లేదు, దేవుని కార్యాలందు ఆమెకు మనస్సు లేదు. కనుకనే దావీదుని చిన్న చూపు చూస్తూ వచ్చింది. దేవుని కార్యాలందు నీకు మనసు లేకపోతే నీవు కూడా జరిగేవి ఆత్మ సంబంధముగా జరుగుతున్నాయా, మనుష్య ప్రేరేపణతో జరుగుతున్నాయా, నీవు దాని విషయమై గ్రహింపులోనికి రాలేదు. కనుకనే దేవుని ఆత్మను ఏం చేయకూడదంట, దుఃఖపరచకూడదు, ఆర్పకూడదు, బాధ పెట్టకూడదు కదా. అలా చేస్తే యుగ సంబంధమైన రాబో యుగ సంబంధంలో అయినా పాప క్షమాపణ లేదు. కనుకనే మీకాలు పిల్లలు కనలేదంట. మరణం అయ్యేంతవరకు ఆమె పిల్లలే పుట్టల. గల కారణం ఏమిటంటే ఆత్మ సంబంధమైన కార్యాలయందు ఆమెకు మనస్సు లేదు. వ్యర్థమైన జీవితంతో జీవించేవారు ఎప్పుడు ఆత్మ సంబంధమైన కార్యాల మీద మనస్సు పెట్టరు. కనుక వ్యర్థులెవరో, ఆత్మ సంబంధమైన మనుషులెవరో గ్రహించుటకు గల కారణము దావీదు మీకాలు. చూడండి, దావీదేమో ఆత్మ సంబంధంతో తన్మయమై పరవశుడైపోతూ మనసు మీద నాట్యమాడుతూ వస్తే, మీకాలేమో వ్యర్థమైన ఆలోచనలతో మరణమయ్యేంత వరకు బిడ్డలే లేకుండా ఒడ్రాలైపోతూ వచ్చి. మరి ఒక వచనం చూద్దాం రండి. నహూము గ్రంథము, చివరిగా నహూము గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. నహూము గ్రంథము పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది. మీకా తర్వాత ఉంటుంది. నహూము గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన ఎదుట భూమి కంపించును, లోకమును అందరి నివాసులందరూ వణుకుదురు. ఆయన ఉగ్రతను సహింపగలవాడు ఎవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలే పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. యెహోవా ఉత్తముడును, శ్రమదినమందు ఆశ్రయదుర్గమును, తన యందు నమ్మకించు వారిని ఆయన ఎరుగును. ప్రళయ జలముల వలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలము చేయును. తన శత్రువులు అంధకారములో దిగువరకు ఆయన వారిని తరుమును. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ వాడు రాకుండా ఆయన బొత్తిగా దాని నివారణ చేయును. ముండ్లకంబ వలె శత్రువు కుడినను, వారు ద్రాక్షారసము త్రాగి మత్తులైనను ఎండిపోయిన చెత్త వలె కాలి పోవుదురు. నినివే యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడొకడు నీలో నుండి బయలుదేరుచున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తారమైన పూర్ణ బలము కలిగి ఉన్నను, కోత ఎందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. ఇక్కడ అంటున్నాడు, దేవుని మీద దురాలోచన చేసిన వారంట విస్తారమైన సంపదను కూర్చుకున్న కోతకాలం ముందు ఏమవుతుంటారంట, వాళ్ళు కోయబడి నిర్మూలమగుదురు. మంచిగా మేలిమి శ్రేష్టమైన గోధుమ గింజ వంటి శ్రేష్టమైన గింజవైతే కోతకాలం ముందు కోసి నిన్నేం చేస్తారు?
ఆత్మ సంబంధమైన ఇవులతో నింపబడి పర సంబంధమైన విషయాల మీద మనసు పెట్టుకొని పరముందున్న ఆ దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకొని ఈ లోకంలో జీవించినట్లయితే, అంటే ఫలభరితమైన స్థితిలోనికి నువ్వు వచ్చినట్లయితే, కోతకాలమున ఆత్మ సంబంధమైన ఫలములతో దేవుని కొరకై, దేవుని రాకడ కొరకై నిలిచి ఉన్న నిన్ను ప్రభు ఏం చేస్తాడంట? ఆయన కోత కోసేవాడిగా వచ్చి నిన్ను ఈ లోకంలో నుండి తీసివేసి, అంటే నీ యాత్ర ముగించినప్పుడు, అంటే నీ కోత కోసేసినప్పుడు నువ్వు శ్రేష్టమైన అనుభవంలో ఉంటే, నువ్వు ఆత్మ సంబంధముగా ఉంటే నేనేం చేస్తాడంట? కొట్టులో భద్రపరుస్తాడు. లేదా నీవు తిరుగుబాటు చేస్తూ దుర్మార్గ ఆలోచన కలిగిస్తూ దుర్మార్గంగా ప్రవర్తిస్తూ వ్యర్థమైన స్థితిలో నువ్వు జీవిస్తే నువ్వెక్కడుంటావు? అలానే కొయ్యబడి నువ్వెక్కడుంటావంటే నిర్మూలన చేయబడతావు. నువ్వు పొట్టు వలే ఆ పొట్టుని ఎక్కడేస్తాడంట? అగ్నికి పడవేసి నిర్మూలన చేయబడతావు. కనుక ఇక్కడ చివరిగా అంటున్నారు నహూము గ్రంథంలో, నువ్వు ఎట్టి కార్యములు కలిగిన వాడవైనా, నువ్వు మంచివాడివైనా చెడువాడివైనా, శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన నీ క్రియలు ఎలా ఉన్నా కానీ ప్రతి అందరికీ ఒక సమయం ఏంటంటే, ఆ సమయము కోత కోసే సమయం. ఆ సమయమున నువ్వు మంచి క్రియలు గల దానివైతే నిన్ను దేవుడు శ్రేష్టమైన దానిగా ఎంచి నిన్ను కొట్టులో, అంటే పర సంబంధమైన పరలోక రాజ్యంలో పరదేశులు నిన్ను భద్రం చేస్తాడు. నీవు ఇంటి క్రియలు కలిగి లేకుండా ఉంటే నిన్ను నిర్మూలము చేస్తాడు. కనుక నహూము గ్రంథంలో రాయబడిన మాటలు ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఒక సమయం ఉంది. ఆ సమయంలో దేవుడు ఏం చేస్తాడంట? కోత కోసి ఆ ఫలానికి తగ్గ క్రియలను జరిగిస్తాడు. కనుక వ్యర్థము ఏమిటో, వ్యర్థం ఏంటో చూస్తూ వచ్చాం. ఈ వ్యర్థతను అనుసరించి నడుచుకున్న వారు ఏమైపోతూ వచ్చారో చూస్తూ వచ్చాం. వ్యర్థత కలిగిన వారు దేవుని కార్యాల మీద మనస్సు ఉంచరని చూస్తూ వచ్చాం. ఈ వ్యర్థతనే నువ్వు కలిగి జీవిస్తూ చివరి వరకు, అంటే ప్రభు రాజ్యం వచ్చేంత వరకు, ఆయన సన్నిధిలో చేరేంత వరకు నువ్వు ఇలానే నడుచుకుంటూ ఉంటే ఏమైపోతావంట? నిర్మూలము చేయబడతాం. కనుక నీ జీవితం ఎట్లుంటుంది? దేవుడు ఒక్కడే ఆయన నమ్మి ఆయన విశ్వాసం ఉంచి ఆయనకు చెందాల్సిన మహిమను, ఆయనకు రావాల్సిన కృతజ్ఞతాస్థితిని కలిగి జీవించకుండా నిత్యము వాదనలో వ్యర్థులైపోతుంటున్నావా? నీ సహోదరుని కోపగించుకొని వ్యర్థుడా అంటున్నావా? న్యాయాన్ని అసహించుకుంటున్నావా? దూదా అనేక మంది, 100 మందిని పోగేసుకొని దేవుని సంబంధమైన కార్యాలను ఆలోచన పెట్టకుండా ఏమైపోతూ వచ్చాడో, నష్టపడిపోతూ వచ్చిన తన జీవితాన్ని దేవుడు మనకు సాక్షాత్తంగా తెలియపరుస్తూ వచ్చాడు. యూదా వారు, యాకోబు వారు, ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోతూ వచ్చారో వారి వ్యర్థమైన జీవితంలో, వారి వాదనలో, వారి పిల్లల మీద దేవుడు ఏం చేస్తానంటున్నాడు? వేజమాడుతాను అంటున్నాడు. కనుక నా జీవితాలు ఎట్లుంటున్నాయి? నీ హృదయంలో నీకు వ్యర్థత వచ్చిందా? అంటే వ్యర్థమైన ఆలోచనలు వచ్చినాయా? న్యాయాన్ని అసహించుకుంటున్నావా? నువ్వు ఎలా జీవిస్తుంటున్నావు? తగ్గ ఫలితాన్ని దేవుడేమంటున్నాడో మనతో మాట్లాడుతూ వచ్చాడు. కనుక ఈ సమయమే ప్రార్థన చేద్దాం. విరిగి నలిగిన హృదయం గలవారమై దేవుని సన్నిధానానికి వద్దాం. ప్రోక్షింపడిన హృదయం గలవారమై, దేవా నా హృదయ స్థితి ఎట్లా ఉన్నదయ్యా? నేను ఎలా ఉంటున్నాను? నా ఆలోచనలు ఎట్లుంటున్నాయి? నా ఉద్దేశాలు ఎట్లుంటున్నాయి? నా చిత్తాలు ఎట్లుంటున్నాయి? వ్యర్థమైన తలంపులు వస్తుంటున్నాయా? వ్యర్థమైన ఆలోచనలు వస్తుంటున్నాయా? ఏ స్థితిలో నేను పడిపోతుంటున్నాను, నిలవబడుతుంటున్నాను? నన్ను నిలవబెట్టేవాడు నీవు కదా ప్రభా. ఇశ్రాయేలు ప్రజలే వారి మునుపటి స్థితిని గుర్తు ఎరగకుండా వారు ఏమైపోతూ వచ్చారు? నీ దేశాన్ని అపవిత్రపరిచారయ్యా. ఎంతో శ్రేష్టముగా, రమ్యముగా, సుందరముగా కట్టుకుంటూ వచ్చావు. ఈ లోకములో ఒక శ్రేష్టమైన కుటుంబ వ్యవస్థను దేవుడు ఏం చేశాడు? ఏర్పరిచాడు. ఈ కుటుంబ వ్యవస్థను నా క్రియలను బట్టి, ఉద్దేశాలను బట్టి, నా వ్యర్థమైన ప్రవర్తన అనుసరించిన తీరుని బట్టి ఎక్కడ అపవిత్రపరుస్తూ వచ్చానో దాన్ని బట్టి నన్ను క్షమించయ్యా ప్రభా. నా కుటుంబాన్ని కట్టయ్యా, నా సంఘాన్ని కట్టయ్యా. దేవా, సంఘమును మరలా పునరుద్ధరింప చేయ్యా, ఐక్యపరచయ్యా. నువ్వు వేజమాడే దేవుడు కాదు కదయ్యా. మా స్థితిని బట్టి నువ్వు ఒకవేళ వేజమాడను ఉద్దేశించి ఉంటే దయతో ప్రభా మన్నించి క్షమించి మమ్మల్ని మరలా సమకూర్చుము తండ్రి ప్రార్థన చేద్దాం. ఒప్పుకొని పాప క్షమాపణతో పశ్చాత్తాపంతో ప్రభు తట్టు తిరిగితే ప్రభు ఏమిటంట? కనికరించి కృప చూపే దేవుడు. ఆయన కాదని మనల్ని ఏం చేయడు? దూరం పెట్టడు. కావాలని ఆయన తన ఉగ్రతను, కోపాన్ని కుమ్మరించడు. ఒక నిమిషం మాత్రం కోపమునే మనం సహించలేమైతే నిత్యము కోపపడువాడు ఆయన కాడు. మానవులమే నిత్యము కోపపడి, ఆయాసపడి, దుఃఖపడి, రోషంతో నిలవబడతాం. దేవుడు అటు
చేసేటటువంటి దేవుడు కాదు. కనుక ఈ రాత్రి సమయంలో ప్రార్థన చేద్దాం. అందరం దేవుని సన్నిధానంలో చేరిన ప్రతి ఒక్కరూ మోకరించి దేవుని